తూర్పుగోదావరి జిల్లా గోకవరం సంజీవనగర్ కాలనీలో నివసిస్తున్న గంగూరి ఆనంద్ 22 సంవత్సరాలు బ్రెయిన్ స్ట్రోక్ మృతి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేతు అధ్యక్షులు తంబాల శ్రీనివాసరావు 50,000 ఆర్థిక సాయాన్ని అందించారు. దళిత నాయకుడు ఉపాధ్యక్షులు వరసాల ప్రసాద్ చేతుల మీదుగా ఆ కుటుంబానికి 50,000 అందజేశారు. అందరితో మమేకమై అందరిలో కలిసిపోయి బంధుత్వాలు పెంచుకుని ఒక్కసారిగా కనుమరుగైపోయిన ఆనంద్ మరణ వార్త విన్న కాలనివాసులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దహన సంస్కారాలకు భారీ ఎత్తున తరలి వెళ్లిన గ్రామ ప్రజలు ఆనంద్ స్నేహితులతో రోడ్లంతా కిక్కిరిసిపోయింది. ఇబ్బందికరం, బాధకరం, చాలా తీవ్రమైన కూడా ఈ సందర్భంలో పేద కుటుంబాల యొక్క పరిస్థితి మనం అయినప్పటికీ కూడా పొరలందరూ కూడా ఎక్కడ ఈ రోజుకి కూడా పెట్టకుండా నాని చూస్తూ హాస్పిటల్ ఈ ఫ్యామిలీ భగవంతుడు ఉన్నాడు ఆయన ధైర్యం చెప్తూనే ఉన్నారు. కానీ భగవంతుడు మరి వరకు ఆయనకు ఆయుషిచ్చారు. ఎందుకంటే నేను వాళ్ళ కుటుంబాన్ని కలిపినటువంటి పెద్ద మనిషి, వాళ్ళు కలిపినటువంటి పెద్ద మనిషి. ఇవన్నీ గుర్తు చేసుకుని నేను చాలా బాధపడ్డాను. ఈ విషయం నేర్చుని ఇబ్బంది పడతానన్న విషయం మన కంబల్ శ్రీనివాసరావు గారు తెలిసి వెంటనే కాల్ ఇచ్చి నన్ను కనిపించారు. ఆసుపత్రిలో ఆ అమౌంట్ కొత్తలో పెట్టేసి ఆ బాడీని తీసుకెళ్ళడానికి ఇంట్లోనే అంబులెన్స్ రావడం జరుగుతుంది. కానీ ఏది అయినట్టుగా పేదల పట్ల పేద కుటుంబాల పట్ల కంబల్ శ్రీనివాసరావు గారు వెంటనే ఆ కుటుంబానికి అత్యధిగా 50,000 రూపాయలు ఇచ్చి ఆ బాబు మా మాత్రమని చెప్పి చెప్పడం జరిగింది. పేదలకు నేను ఉన్నానని చెప్పేటువంటి భరోసా వేళ మా అందరికీ కలుగుతుందని సందర్భంగా గుర్తిస్తుంది. కానీ ఆత్మకు శాంతి రావాలని వాళ్ళ కుటుంబానికి